మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఈజ్ హారిక. వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. నవ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ మ్యాథమెటిక్స్. ఇంతకు ముందు వీడియోలో ట్రైన్స్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చూసాం కదా. ఈరోజు బోట్స్ అండ్ స్ట్రీమ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. సో బోట్స్ అండ్ స్ట్రీమ్స్ తెలుసుకునే ముందు మనము నదుల గురించి తెలుసుకోవాలి. సో నదులు ఎలా ప్రవహిస్తాయి? దిగువకే కదా, డౌన్కు ప్రవహిస్తాయి కదా. ఫర్ సపోజ్ నదులు ఇలా ప్రవహించాయి అనుకుందాం. సో అప్పుడు ఒక వ్యక్తి నదులకు డౌన్కి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సో వాటర్ అతన్ని పుష్ చేస్తుంది. దానివల్ల అతని స్పీడ్ ఇంకా రెట్టింపు అవుతుంది, అంటే ఇంకా స్పీడ్గా అతను వెళ్ళగలుగుతాడు. సో అక్కడ స్పీడ్ అనేది పెరిగింది. అలా కాకుండా పైకి వెళ్ళాలనుకోండి, అప్పుకు వెళ్ళాలనుకున్నాడు అనుకోండి, అప్పుడు అతని స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతుంది కదా, అంటే ఇంకా తక్కువ స్పీడ్తో వెళ్తాడు. సో ఇదే కాన్సెప్ట్ మీద మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఇదే ఇంకా ఒక సైకిల్ మీద ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక సైకిల్ మీద ఒక అతను డౌన్కు వెళ్తే ఫాస్ట్గా వచ్చేస్తాడు. అదే అప్పుకు వెళ్తే ఇంకా లేట్ అవుతుంది కదా వెళ్ళటానికి, అంటే ఎక్కడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అదే కాన్సెప్ట్ చూసుకుంటే మనం ఏమనుకుందామంటే, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ b km/h. సో ఇక్కడ బోట్ అనొచ్చు లేదా మ్యాన్ అనొచ్చు, సో ఏదైనా ఓకే. సో దాన్ని ఏమంటామంటే, ఇక్కడ బోట్ అనుకున్నాం కనుక b km/h అనుకుందాం. అలాగే స్ట్రీమ్ ప్రవాహం యొక్క వేగం అనుకుందాం s km/h. ప్రవాహం యొక్క వేగం s km/h అనుకుందాం. సో అది ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుందంటే, దిగువకు వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఎక్కువ అవుతుంది కదా. సో ఇక్కడ b + s km/h అనేది అయ్యింది, అంటే ఎక్కువ అవుతుంది కనుక రెండింటిని యాడ్ చేసామన్నమాట. సో b + s అనేది అవుతుంది. అలా కాకుండా ఒకవేళ అప్ స్ట్రీమ్ స్పీడ్, ఒకవేళ పైకి వెళ్తే స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? b - s km/h అనేది అయ్యింది. ఏమైందంటే b - s km/h అయింది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి స్టిల్ వాటర్ స్పీడ్ అంటే బోట్ స్పీడ్. మనకు ఒకవేళ b కావాలనుకోండి, మనకి ఇక్కడ తెలిసి ఏంటంటే డౌన్వర్డ్ స్పీడ్ అంటే b + s, ఎందుకంటే డౌన్కు వెళ్తున్న కొలది స్పీడ్ అనేది పెరుగుతుంది కనుక ఆటోమేటిక్గా ప్లస్ అయ్యింది. అలా కాకుండా అప్వర్డ్ స్పీడ్ అయితే ఏమవుతుంది? b - s కదా, అంటే అప్కి వెళ్తే కొలది స్పీడ్ అనేది రెడ్యూస్ అయింది. సో ఇక్కడ మైనస్ చేసాం. ఇప్పుడు మనకు ఒకవేళ b కావాలనుకోండి, ఓన్లీ బోటు లేదా మ్యాన్ యొక్క స్పీడే మనకు కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే, ఇది ఆల్రెడీ +s - కట్ అయింది. సో ఇది 2b అవుతుంది. 2b = డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్. సో మనకు ఓన్లీ b కావాలి కనుక అప్పుడు ఏమైంది? ds + us/2 అవుతుంది అనమాట. అంటే మనకు ఓన్లీ స్టిల్ వాటర్ అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ కావాలనుకుంటే మనకి ఇక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్/2 అయిందనమాట. ఓకేనా? ఒకవేళ మనకి స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అన్నా, లేదా స్పీడ్ ఆఫ్ ద వాటర్ అన్నా, లేదా స్పీడ్ ఆఫ్ ద ఇంకేంటబ్బా స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అన్నా సరే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఎస్ అనేది అవుతుందన్నమాట. సో మనకు ఆల్రెడీ తెలుసు b + s డౌన్ స్ట్రీమ్ స్పీడ్ = b + s, అప్ స్ట్రీమ్ స్పీడ్ = b - s. మనకి ఇప్పుడు s కావాలి, అంటే మనకి ఇక్కడ కరెంట్ స్పీడ్ లేదా స్ట్రీమ్ స్పీడ్ అనేది కావాలి. సో ఏం చేస్తాం? మైనస్ చేద్దాం, అప్పుడు ఇది ప్లస్ అవుతుంది కదా. సో bb కట్ అయితే ఇక్కడ 2s వచ్చింది. 2s = డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్. మనకు ఓన్లీ ఎస్ఏ కావాలి కనుక డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్/2 అయిందనమాట. సో మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే స్పీడ్ ఆఫ్ ద కరెంట్ లేదా స్పీడ్ ఆఫ్ ద వాటర్ లేదా స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఏదన్నా ఒకటేని. సో అప్పుడు మనకి ఏమొచ్చింది? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్/2 అనేది వచ్చింది. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన ఫార్ములాస్. సో ఇది యూజ్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటే, ద స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 14 km/h. సో ఇక్కడ ఏంటంటే స్పీడ్ ఆఫ్ ఎ బోట్
ఇట్ గోస్ 28 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 1 hour 45 minutes. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే బోట్ యొక్క స్పీడ్ ఇవ్వడం జరిగింది, డిస్టెన్స్ ఇవ్వడం జరిగింది, టైం ఇవ్వడం జరిగింది. మనకు ఓన్లీ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎస్ అనేది మనం కనుక్కోవాలి. సో మనము బోట్ స్పీడ్ ఎంత అంటే 14 km/h. మనకి స్ట్రీమ్ స్పీడ్ తెలియదు కదా, సో x km/h అని అనుకుందాం. సో మనకి ఇక్కడ డౌన్ స్ట్రీమ్ అనేది అడగడం జరిగింది. డౌన్ స్ట్రీమ్కి వెళ్ళడానికి 1 hour 45 minutes పడుతుంది కదా. సో ఇక్కడ డౌన్ స్ట్రీమ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు B+S, ఎందుకంటే స్పీడ్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే వాటర్ అనేది కిందకి ఆల్రెడీ పుష్ చేస్తుంది కనుక ఇక్కడ స్పీడ్ ఎక్కువ అవుతుంది కనుక డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనేది B+S అవుతుంది. సో అప్పుడు B అంటే 14 + x ఎంత అవుతుంది? 14 + x km/h అనేది అవుతుంది. అలాగే టైం అనేది మనకి ఎంత ఇచ్చారంటే 1 hour 45 minutes. బట్ ఇక్కడ మినిట్స్లో ఉంది కనుక మొత్తాన్ని హవర్స్లోనికి కన్వర్ట్ చేద్దాం. సో 1 hour and 45 and 6/60 అంటే ఇక్కడ మినిట్స్ని హవర్స్లో కన్వర్ట్ చేయాలంటే /60 చేయాలి కదా. నెక్స్ట్ 15 3 = 45, 15 4 = 60, 4 1 = 4 + 3 అంటే 7/4 hours అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ డిస్టెన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎంతంటే 28 కిలోమీటర్. అయితే ముందే మనం నేర్చుకున్నాం ఏంటంటే డిటిఎస్ ఫార్ములా నేర్చుకున్నాం కదా. దాని నుంచి టైంకి ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్/స్పీడ్. మనకు టైమే ఇచ్చారు కదా, ఎంత టైం పడుతుందని ఇచ్చారు కనుక టైంకి ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్/స్పీడ్. సో ఇక్కడ స్పీడ్ అనేది ఏ స్పీడ్ తీసుకుంటామంటే డౌన్కి వెళ్ళింది కనుక డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనేది తీసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ డి అంటే ఎంతంటే 28 కిలోమీటర్ బై డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఇదే కదా 14 + x ఈక్వల్ టు టీ అంటే 7/4 hours. సో 7 1 = 7, 7 4 = 28. 14 + x అంటే ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 14 + x 1 = 14 + x ఈక్వల్ టు 4 4 = 16. సో x ఈక్వల్ టు 16 - 14. సో x ఈక్వల్ టు 2 km/h. x అంటే ఏంటమ్మా 2 km/h. బట్ x అంటే మనం ఏం తీసుకున్నాం? స్ట్రీమ్ స్పీడే కదా. సో ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంతంటే 2 km/h. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ద స్పీడ్ ఆఫ్ ఎ స్ట్రీమ్ ఈజ్ 3 km/h and the speed of a man in still water is 5 km/h. The time taken by the man to swim 26 km downstream is. సో డౌన్ స్ట్రీమ్కి వెళ్ళడానికి 26 కిలోమీటర్లు వెళ్ళడానికి అతనికి ఎంత టైము పట్టింది? సో ఇక్కడ రివర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ద స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అంటే స్ట్రీమ్ అంటే ఎస్ కదా మనం అనుకుంటాం. నెక్స్ట్ ద స్పీడ్ ఆఫ్ ఏ మ్యాన్ అన్న బోట్ అన్న ఏదైనా ఒకటే కనుక సో ఇది బి అనుకుంటే 5 km/h అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎంతంటే 3 km/h. మనకి ఇక్కడ కూడా డౌన్ స్ట్రీమే కావాలి కనుక ఓన్లీ డౌన్ స్ట్రీమ్ తీసుకుంటే తెలుసు మనకు ఆల్రెడీ ఎంత అవుతుంది? B+S. B+S అంటే 5 + 3 కదా. సో 8 km/h అనేది అవుతుంది. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది ఏంటంటే 26 కిలోమీటర్. మనకి ఇక్కడ టైం కావాలి కదా. టైంకి ఆల్రెడీ మనకు ఫార్ములా తెలుసు డిస్టెన్స్/స్పీడ్. బట్ ఇక్కడ స్పీడ్ అంటే మనం డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ టీ ఈక్వల్ టు 26/8 km/h. 26/8 km/h. సో 2 4 = 8, 2 13 = 16. సో మనకి ఇక్కడ 13 కనుక 4 చే భాగిస్తే 4 3 = 12 కదా, 1 వచ్చింది. సో 3 and 1/4 hours. సో ఎంత టైం పట్టింది అతనికి? 3 hours and 1/4 hours. 3 and 1/4 hours అనేది పట్టింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం.
ఏ బోట్ ఇన్ ఏ స్టిల్ ఫ్లోయింగ్ రివర్ ట్రావెల్స్ ఏ certain distance downstream at a speed of 12 km/h and then covers the same distance in the opposite direction at a speed of 24 km/h. Find the average speed of the total journey. సో ఇక్కడైతే యావరేజ్ స్పీడ్ అడగడం జరిగింది. మనకు ఆల్రెడీ తెలిసి యావరేజ్ స్పీడ్ గురించి ముందుగానే నేర్చుకున్నాం కదా. ఎప్పుడైనా డిస్టెన్స్ కానీ కాన్స్టెంట్ అయితే, అంటే డిస్టెన్స్ కానీ సమానమైతే, ఇది ఎలా ఉందంటే పీ నుండి క్యూకి ఎంత దూరం వెళ్ళాడో మళ్ళీ క్యూ నుండి పీకి అంతే దూరం కదా, అదే జర్నీ చేశాడనమాట. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది ఈక్వల్ కదా. సో డిస్టెన్స్ అనేది ఈక్వల్ అయితే మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు ఏంటంటే యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 2 into S1 into S2 by S1 plus S2. 2 into S1 into S2 by S1 plus S2. సో ఇక్కడ 2 into S1 ఎంతంటే 12 ఇంటూ S2 అంటే 24 km/h. సో S1 ప్లస్ S2 అంటే 12 ఇంటూ 12 ప్లస్ 24 కదా, 36. సో 12 3 జా 36, 3 8 జా 24. సో 2 8 జా ఎంత అవుతుంది 16 కదా, 16 km/h. సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ అనేది ఎంత అవుతుందంటే 16 km/h అనేది అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ పర్సన్ కెన్ రో ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 11 km/h ఇన్ స్టిల్ వాటర్. ద స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఈజ్ 5/6 m/s. హౌ మచ్ విల్ హీ టేక్ టు రో ఏ డిస్టెన్స్ ఆఫ్ 36 km అప్ స్ట్రీమ్. సో అప్పుకు వెళ్ళడానికి అంటే 36 కిలోమీటర్ల అప్పుకు వెళ్ళడానికి, పైకి వెళ్ళడానికి అతనికి ఎంత టైం పడుతుంది. సో ఇక్కడ ఒక రోవర్ అన్నా, బోట్ అన్నా, స్ట్రీమర్ అన్నా, మ్యాన్ అన్నా, ఏదన్నా కూడా మనం ఏం తీసుకుంటామంటే బీగానే తీసుకుంటాం. సో ఒక రోవర్ వెళ్ళిందంట ఎంత స్పీడ్తో 11 km/h స్పీడ్తో వెళ్ళింది. నెక్స్ట్ ద స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఎంత అంటే 5/6 m/s. సో ఇక్కడ చూసుకుంటే ఇది km/h ఉంది, ఇది m/s ఉంది. సో దీన్ని కూడా km/h మార్చాలి కదా. సో m/s km/h మార్చాలంటే 18/5 చే మల్టిప్లై చేయాలి. సో 5 క్యాన్సల్, 6 3 జా 18. సో 3 km/h అనేది వచ్చింది. ఇక్కడ ఎస్ అనేది ఎంత వచ్చిందంటే 3 km/h అనేది వచ్చింది. సో మనకి ఇంకేం కావాలి, టైం కావాలి. డిస్టెన్స్ అనేది ఎంత అంటే 36 km. మనకు ఆల్రెడీ ఇక్కడ అప్ స్ట్రీమ్కి వెళ్ళడానికి కనుక ఓన్లీ మనం అప్ స్ట్రీమే చేద్దాం. అప్ స్ట్రీమ్కి ఏమని చెప్పాను, స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతుంది అంటే తగ్గిపోతుంది. సో అక్కడ అప్ స్ట్రీమ్ అనేది B - S అవుతుంది. సో B అంటే 11 km/h, S అంటే 3 km/h. సో ఎంత వస్తుందంటే 8 km/h అనేది వచ్చింది. సో మనకు తెలుసు ఆల్రెడీ టైమిక్ ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇక్కడ స్పీడ్ అనేది ఏం తీసుకుంటామంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ అనేది తీసుకుంటాం, ఎందుకంటే అప్పుకు వెళ్ళాలి కదా. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ అనేది తీసుకుందాం. సో ఇక్కడ T ఈక్వల్ టు డిస్టెన్స్ అంటే 36 km అండ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ అనేది 8. సో 4 2 జా 8, 4 9 జా 36. ఎంత వచ్చిందంటే 9/2. 9/2 అంటే ఎంత 4.5 కదా. బట్ మనకి ఇక్కడ అవర్స్ అండ్ మినిట్స్లో ఉంది కనుక 4 hours. 0.5 అంటే 1/2. 1/2 అంటే 30 minutes. సో 4 hours 30 minutes అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A streamer goes downstream and covers the distance between two ports in 6 hours. It covers the same distance upstream in 8 hours. If the speed of the stream is 3 km/h, then the speed of the streamer in still water. So స్ట్రీమర్ అని అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే మనకు అది తెలుసు ఎస్ అనేసి. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమర్ అని అంటే ఏంటంటే పడవ నడిపేవాడు. సో అతను ఒక మనిషే కదా. సో అది మనం బీగా తీసుకుంటాం. మనకు బీ తెలియదు కదా, x km/h అనేది అనుకుందాం. సో ఎస్ అనేది ఎంత అవుతుందంటే 3 km/h అనేది అవుతుంది.
మనకి ఇక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడు కావాలి, అప్ స్ట్రీమ్ స్పీడు కావాలి. సో అందుకే రెండింటిని కట్టేద్దాం. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే బి ప్లస్ ఎస్ అంటే ఎక్స్ ప్లస్ 3 కిలోమీటర్ పర్ అవర్. అదేవిధంగా అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే బి మైనస్ ఎస్ అంటే ఎక్స్ మైనస్ 3 కిలోమీటర్ పర్ అవర్. సో డౌన్ స్ట్రీమ్ అంటే ఎక్స్ ప్లస్ 3 అవుతుంది, అప్ స్ట్రీమ్ అంటే ఎక్స్ మైనస్ 3 అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే 2 పోర్ట్స్ ఇన్ 6 అవర్స్ కదా, టైం అనేది 6 అవర్స్ ఇవ్వడం జరిగింది. ఇట్ కవర్స్ ద సేమ్ డిస్టెన్స్. ఇక్కడ డిస్టెన్స్ అనేది సేమ్ అంటే d1 ఈక్వల్ టు d2 అనమాట. అంటే డిస్టెన్స్ అనేది సేమ్. మనకు ఆల్రెడీ తెలుసు డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా, డిటిఎస్ ఫార్ములా ప్రకారం తెలుసుకున్నాం. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఇక్కడ ముందు డౌన్ స్ట్రీమ్ కదా, సో స్పీడ్ అంటే d1 ఈక్వల్ టు d2 కదా, అంటే దీని ప్రకారం రాసుకుంటే మనం స్పీడ్ 1 ఇంటూ t1 ఈక్వల్ టు స్పీడ్ 2 ఇంటూ t2. సో ఇక్కడ స్పీడ్ 1 అనేది డౌన్ స్ట్రీమ్ స్పీడ్గా తీసుకుంటాం, ఇక్కడ అప్ స్ట్రీమ్ స్పీడ్గా తీసుకుంటాం. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎక్స్ ప్లస్ 3, టైం ఎంత పట్టింది వెళ్ళడానికి 6 అవర్స్ పట్టింది. అదేవిధంగా అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎక్స్ మైనస్ 3, దీనికి ఎంత టైం పట్టింది అని అంటే 8 అవర్స్ పట్టింది. ఎంత పట్టింది 8 అవర్స్ పట్టింది అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే ఇది 8x కదా, ఇది లెఫ్ట్లో ఉంది, రైట్కి వెళ్తే మైనస్ అవుతుంది. సో ఇది 6x అనేది మైనస్ 6x అయింది. నెక్స్ట్ 6 3 జా 18, ఆల్రెడీ ఇది రైట్కి వచ్చింది కనుక ఇది లెఫ్ట్కి పంపించేద్దాం. సో 8 3 జా 24, మైనస్ 24 కనుక అటు వెళ్తే ప్లస్ 24 అవుతుంది. సో 8xలో 6x పోతే 2x అండ్ 18 ప్లస్ 24 అంటే 42. సో ఎక్స్ ఈక్వల్ టు 42/2 అంటే 21 కిలోమీటర్ పర్ అవర్. సో ఆ స్ట్రీమర్ యొక్క స్పీడ్ ఎంతంటే స్టిల్ వాటర్లో 21 కిలోమీటర్ పర్ అవర్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ద స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 30 కిలోమీటర్ పర్ అవర్ and the speed of the current is 6 kilometer per hour. Find the distances traveled downstream and upstream in 5 minutes each way. So 5 నిమిషాల్లో డౌన్ స్ట్రీమ్కి వెళ్ళడానికి మరియు అప్ స్ట్రీమ్ రావడానికి డిస్టెన్స్ ఎంత అంటే ఎంత డిస్టెన్స్ని కవర్ చేస్తాడో తెలుసుకోవాలి మనం. సో ఫస్ట్ ఏంటంటే స్టిల్ బోట్ కదా, బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే 30 కిలోమీటర్ పర్ అవర్, బి అవుతుంది కదా. నెక్స్ట్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అన్నా స్ట్రీమ్ అన్నా వాటర్ అన్నా ఒకటే కదా. సో ఇక్కడ స్ట్రీమ్ అనేది ఎంత వచ్చిందంటే 6 కిలోమీటర్ పర్ అవర్. మనకి డౌన్ స్ట్రీమ్కి కావాలి, అప్ స్ట్రీమ్కి కావాలి ఎంత డిస్టెన్స్ అనేది కనుక ముందు డౌన్ స్ట్రీమ్ చూసుకుంటే బి ప్లస్ ఎస్ అవుతుంది. డౌన్ స్ట్రీమ్ అనేది బి ప్లస్ ఎస్ అవుతుంది. సో బి ప్లస్ ఎస్ అంటే 36 కిలోమీటర్ పర్ అవర్. 30 + 6 36. అదేవిధంగా అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే బి మైనస్ ఎస్ కదా, 30 నుండి 6 పోతే 24 కిలోమీటర్ పర్ అవర్ అనేది వచ్చింది. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వచ్చింది 24 కిలోమీటర్ పర్ అవర్ అనేది వచ్చింది. సో ఇక్కడ టైం ఎంత అంటే 5 మినిట్స్. బట్ మనకి ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్లో ఉంది, ఇక్కడ మినిట్స్లో ఉంది కనుక 5/60 చేసామనుకోండి అవర్స్లో కన్వర్ట్ అవుతుంది కదా. సో మనకి ఇక్కడ డౌన్ స్ట్రీమ్కి వెళ్ళడానికి డిస్టెన్స్ కావాలి ఎంత అయిందనేసి, అదేవిధంగా అప్ స్ట్రీమ్కి ఎంత డిస్టెన్స్ అయిందో తెలుసుకోవాలి. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ డిస్టెన్స్ ఎంత అంటే మనకు ఆల్రెడీ డిస్టెన్స్కి ఫార్ములా తెలిసి ఏంటది స్పీడ్ ఇంటూ టైమే కదా. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి స్పీడ్ ఇంటూ టైం. సో డౌన్ స్ట్రీమ్ అంటే డిఎస్ ఇంటూ టీ అనేది అవుతుంది. సో ఇక్కడ డిఎస్ అంటే 36 ఇంటూ టైం అంటే 5/60. సో 12 5 జా 60, 12 3 జా 36, 5 క్యాన్సిల్ అయితే మనకి ఇక్కడ ఎంత వచ్చిందంటే 3 కిలోమీటర్ పర్ అవర్ అనేది వచ్చింది. సారీ, ఇది ఓన్లీ డిస్టెన్సే కనుక కిలోమీటర్లోనే ఉంటుంది. సో మనకి ఇక్కడ డౌన్ స్ట్రీమ్ అండ్ ఈచ్ వే అంటే డౌన్ స్ట్రీమ్ యొక్క డిస్టెన్స్ ఎంత అంటే 3 కిలోమీటర్. నెక్స్ట్ అప్ స్ట్రీమ్లో డిస్టెన్స్ ఎంత అంటే
24 కదా, 24 ఇంటూ 5/60 అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఇక్కడ ఏంటంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇంటూ టైం అనమాట. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 24 అవుతుంది. నెక్స్ట్ ఇంటూ 5/60. సో 12 5 జా 60, 12 2 జా 24, 5 5 క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏం మిగిలిందంటే 2 కిలోమీటర్. సో మనకి ఇక్కడ డౌన్ స్ట్రీమ్ యొక్క డిస్టెన్స్ అనేది 3 కిలోమీటర్ వచ్చింది, అప్ స్ట్రీమ్ యొక్క డిస్టెన్స్ అనేది 2 కిలోమీటర్ వచ్చిందనమాట. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. టు గో ఏ డిస్టెన్స్ ఆఫ్ 40 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ ఏ రోవర్ టేక్స్ 8 hours, while it takes her only 5 hours to row the same distance downstream. What was the rower speed in still water? సో మనకి స్టిల్ వాటర్లో రోయర్ స్పీడ్, రోయర్ అంటే రోయర్ నడిపేవాడు కదా. సో ఇక్కడ మనకి బి అనేది అడగడం జరిగింది. సో మనకి ఓన్లీ బి కావాలి. బి కావాలంటే మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, ఏంటది? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2. మనకు ఓన్లీ బిఏ కావాలి కదా. ఇక్కడ ఎస్ కూడా మనకి ఇవ్వలేదు. ఒకవేళ ఎస్ ఇస్తే మనం వేరే విధంగా చేస్తాం, బట్ ఇక్కడ బి అడిగారు. సో దానికి ఫార్ములా ఏంటంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2. ఓకే, అయితే ఇప్పుడు మనం డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనేది కడదాం. సో స్పీడ్ అనేది మనకు ఫార్ములా తెలుసు, స్పీడ్కి డిస్టెన్స్ బై టైమే కదా ఫార్ములా. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత? 40 కిలోమీటర్, 8 hours పట్టింది, టైం అనేది 8 hours. సో 8 5 జా 40. సో ఇక్కడ 5 కిలోమీటర్ పర్ అవర్ అనేది వచ్చింది. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ స్పీడ్ తీసుకుంటే సేమ్ డిస్టెన్స్ కనుక ఇక్కడ 40 కిలోమీటర్ కనుక ఇది కూడా 40 కిలోమీటర్ అని. నెక్స్ట్ ఎంత టైం పట్టిందంటే 5 hours అనేది పట్టింది. సో 5 8 జా 40. సో 8 కిలోమీటర్ పర్ అవర్ అనేది వచ్చింది. సో డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడు 5 కిలోమీటర్ పర్ అవర్ వస్తే అప్వర్డ్ స్ట్రీమ్ యొక్క స్పీడు 8 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది. సో మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కనుక బి ఈక్వల్ టు 5 ప్లస్ 8/2. ఎందుకంటే డిఎస్ అంటే 5 కిలోమీటర్ పర్ అవర్, యుఎస్ అంటే 8 కిలోమీటర్ పర్ అవర్. సో 8 + 5 ఎంత అవుతుంది? 13 కదా, 13/2. సో 6.25 కిలోమీటర్ పర్ అవర్ అనేది వచ్చిందనమాట. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అనేది అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. కీప్ వాచింగ్, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.